రే ఫాస్ట్ గా అయ్యరా బాలు. వాడు చూడరా రేపు 10th క్లాస్ ఎగ్జామ్ పెట్టుకుని ఎలా ఆడుకుంటున్నాడు. అరే తమ్ముడు ఒకసారి ఇట్రా. నేనా అన్నా వస్తున్నా. రేపొద్దున్నే 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టుకుని ఇక్కడ ఆడుకుంటున్నావేంట్రా? కొంచెం రిలాక్స్ అవుదామని ఆడుకోవడానికి వచ్చా. ఓహో సరే గాని ఒక మాట చెప్తా విను. చెప్పన్నా. ఇప్పుడు వరకు నువ్వు రాసిన ఎగ్జామ్స్ మొత్తం జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే. ఎవరన్నా నిన్ను 10th క్లాస్ రిజల్ట్ ఏమైందిరా అని అడిగితే 10th క్లాస్ పాస్ అయ్యా అన్నా అని చెప్పుకుంటా కూడా చాలా బాగుండిద్ది. అదే 10th క్లాస్ ఫెయిల్ అయ్యా అని చెప్పుకుంటే చాలా చండాలంగా ఉండిద్ది. అలా అని నిన్ను ఒకరి కోసం చదువుకోమంటలేదు, నీ కోసం, నిన్ను చదివిస్తున్న నీ కన్న తల్లిదండ్రుల కోసం చదువుకోమంటున్నా. నీకు వచ్చిన క్వశ్చన్ స్టార్టింగ్లోనే నీట్గా రాసేయి. నీకు రాని క్వశ్చన్ నీకు వచ్చింది రాయి. ఎగ్జామ్స్ మట్టికి నీట్గా రాసేయి. థ్యాంక్స్ అన్నా. సరే వెళ్ళొస్తా అన్నా. అరే తమ్ముడు, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 10th క్లాస్ ఎగ్జామ్స్.